Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. అత్యంత శక్తివంతమైన అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం రాబోతోంది. అదే సోమావతి అమావాస్య. సాధారణంగా వచ్చే అమావాస్యల కంటే సోమవారం నాడు వచ్చే అమావాస్యకు 100 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుందని వ్యాస మహర్షి మహాభారతంలోనే చెప్పారు. అందులోనూ ఈసారి వస్తున్న అమావాస్య మరీ ప్రత్యేకం. ఎందుకంటే ఇది దాదాపు 3 ఏళ్లకు ఒకసారి వచ్చే జ్యేష్ఠ అధిక మాస అమావాస్య. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యచంద్రులు ఒకే రాశిలోకి వచ్చే ఈ పవిత్ర గడియలలో మనం చేసే చిన్న పరిహారం మన జాతకాన్నే మార్చేస్తుంది. ఇక అమావాస్య తిథి సమయాలు, పితృదోషాల నివారణోపాయాలు మరియు లక్ష్మీ కటాక్షం కోసం చేయవలసిన రహస్య పరిహారాలను ఏంటనేది ఒకసారి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు తిథి సమయాలు ఎప్పుడు ఉన్నాయో చూద్దాం. జ్యేష్ఠ అధిక మాస అమావాస్య తిథి ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాలకు ప్రారంభమై 15వ తేదీ ఉదయం 8 గంటల 23 నిమిషాలకు ముగుస్తుంది. సనాతన ధర్మంలో ఉదయ తిథికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి జూన్ 15న సోమవారం నాడే మనం సోమావతి అమావాస్యను జరుపుకుంటాం. శాస్త్రీయంగా చూస్తే ఈ రోజున సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఉంటారు. సూర్యుడు అగ్నికి, చంద్రుడు మనస్సుకు ప్రతీకలు. ఈ సమయంలో చంద్రుని ప్రభావం భూమిపై తక్కువగా ఉండటం వల్ల మన మనస్సు చంచలత్వం వీడి ఏకాగ్రత వైపు మల్లుతోంది. అందుకే ఆధ్యాత్మిక సాధనకు, ధ్యానానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెబుతున్నారు. గరుడ పురాణం ప్రకారం సోమవతి అమావాస్య నాడు పితృదేవతలు భూలోకానికి వస్తారట. ఈ రోజున పితృతర్పణాలు ఇస్తే ఏళ్ల తరబడి ఉన్న పితృ రుణాలు కూడా తీరిపోతాయి. ఇక వీలైతే పవిత్ర నదులలో స్నానం చేయొచ్చు. కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేసి నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని గంగమ్మను స్మరిస్తూ స్నానం చేయాలి. ఇక అరచేతిలోకి నీటిని తీసుకొని నల్ల నువ్వులు కలిపి బొటనవేలి ద్వారా పితృదేవతలకు తర్పణం అర్పిస్తే మంచిదని చెప్తున్నారు. ఇక పితృదేవతల ప్రసన్నత కోసం మధ్యాహ్న సమయంలో గోమయ పిడకల పైన కొద్దిగా బెల్లం, నెయ్యి ఉంచి ధూపం లేదా హోమం చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. పద్మ పురాణం ప్రకారం అమావాస్య రోజున పితృదేవతలు దేవతలతో కలిసి రావి చెట్టులో నివసిస్తారు. అందుకే ఈ రోజు రావి చెట్టుకు పాలు, తీపి కలిపిన నీటిని సమర్పించి 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు, ఆర్థిక ఇబ్బందులు నశిస్తాయని చెప్తారు. ఇక సోమవారం శివుడికి ప్రియమైనటువంటి రోజు. అందుకే శివాలయాలలో రుద్రాభిషేకం చేయడం, రోజంతా ఓ నమఃశివాయ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్తారు. అంతేకాదు ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల పితృ ఆత్మలకు మోక్షం లభిస్తుంది. మానసిక ధైర్యం కోసం హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందంటూ కూడా చెప్తున్నారు. మన శాస్త్రాలలో కొన్ని చిన్నపాటి పరిహారాలు చెప్తూ అవి జీవితంలో అపారమైనటువంటి అదృష్టాన్ని తెస్తాయని కూడా చెప్పొచ్చు. అవేంటంటే, ఒకటి గోసేవ. నువ్వులతో కలిపినటువంటి పిండితో రొట్టెలు చేసి ఆవులకు తినిపించడం లేదా గోశాలలో పచ్చగడ్డి ఇవ్వడం. ఇక జీవకారుణ్యం. చెరువులో చేపలకు పిండి ముద్దలను వేయడం ద్వారా మానసిక ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతాయి. అలాగే చీమలకు చక్కెర కలిపిన పిండిని ఆహారంగా వేస్తే మీరు అనుకున్నటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కోసం సోమావతి అమావాస్య సాయంత్రం వేళ మీ ఇంటి ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో ఎరుపు రంగు దారం ఒత్తిని ఉపయోగించి దీపం వెలిగించి దీని ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందంటూ చెప్తున్నారు. దాన ధర్మాల విషయాలు చూస్తే స్నాన అనంతరం పేదవారికి అన్నదానం, వస్త్రదానం లేదా శక్తి కొద్దీ ధనదానం చేయడం వల్ల పుణ్యఫలం 100 రెట్లు పెరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. చివరిగా ఒక మాట, ఈ పవిత్రమైనటువంటి రోజున ఒక విత్తనాన్ని నాటడం లేదా ఒక చిన్న మొక్కను నాటడం కూడా గొప్ప పుణ్యకార్యంగా పరిగణిస్తారు. ప్రకృతిని రక్షించడం కూడా దైవ సేవే.